దేశవ్యాప్తంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ ఈ భారతదేశం కన్నా ముద్దుబిడ్డ ఎవరైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారో ఆయన తొలి ఈ దేశానికి బలిదానమైన వ్యక్తి. ఆయన ఈ యొక్క గొప్పతనం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంత మూలాలు అందరికీ తెలిసిన విషయాలే. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఆ భారతదేశంలోనే అన్ని ప్రాంతాల్లో ఆఖరికి గ్రూప్ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 12 సంవత్సరాల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పరంగా, అదేవిధంగా పవన్ గారి యొక్క సూచనలతో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క సహకారంతో ఈరోజు కూటమి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే భారతదేశం వ్యాప్తంగా దాదాపు 350 పై ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక పథకాలు రూపకల్పన జరిగి వేగవంతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ అనేక రంగాల్లో అభివృద్ధి విపరీతంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓ పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, ఓ పక్క కోస్టల్ ఏరియా కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు, అనేక లక్షల కోట్లలో ఈరోజు అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. ఓ పక్క నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, లేదంటే జాతీయ రహదారులు కావచ్చు, లేదంటే గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కావచ్చు, ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా పోలవరం ద్వారా కృష్ణా బ్యారేజ్ ద్వారా ఈ యొక్క లింకుల ద్వారా ఆంధ్రనీవాకి నీళ్లు మళ్లించి రాయలసీమ ప్రతి ఒక్క ఎకరాకి నీరు అందించే సంకల్పంతో ఈరోజు జాతీయ ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఉందో పోలవరం ఈరోజు 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి డైరెక్ట్గా ఆర్థిక వనరులు మొత్తం కేంద్రమే భరించే విధంగా ఈరోజు చేస్తున్న తీరు మనం గమనిస్తున్నాం. అదేవిధంగా అమరావతికి 2024లో కూడా 5,936 కోట్లు మన బడ్జెట్లో పెట్టడం, అదేవిధంగా అంశాల వారీగా ఈ యొక్క అమరావతికి అదేవిధంగా వివిధ ప్రపంచ స్థాయిలో ఉండే ఆర్థిక సమస్యల ద్వారా అంచెలంచెలుగా 15,000 కోట్ల నుండి ఈరోజు 40,000 కోట్ల వరకు విపరీతంగా ఈరోజు ఆ నిధులు సమకూర్చడం, ఇదంతా వేగవంతంగా జరుగుతున్న తీరు మనం చూస్తున్నాం. ఓ పక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే వైజాగ్ నుండి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం మొదలుకుంటే హిందూపురం వరకు ఈరోజు అనేక ఏరియాల్లో ఈ ప్రాంతం కాకుండా ఈ జిల్లాని కాకుండా ప్రతి ఒక్క ప్రాంతంలోన ఈరోజు వేల కోట్లతో అభివృద్ధి అవుతున్న తీరు మనం చూస్తున్నాం. మొన్ననే రక్షణ శాఖ మంత్రి యుద్ధ విమానాలకి శంకుస్థాపన చేసిన తీరు, రేపు ఏదైతే కర్నూలు జిల్లాలో బంగారు గనులు ఏవైతే ఉన్నాయో దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్న తీరు, అదేవిధంగా అనకాపల్లిలో దాదాపు 1,00,000 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీని మొన్ననే ఫౌండేషన్ వేసిన తీరు, అదేవిధంగా వేగంగా జరుగుతున్న తీరుని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఉద్దేశపూర్వకంగా కూటమిలో విభేదాలు రావాలనే ఆలోచనతో ఈరోజు కులాల మధ్య మతాల మధ్య ఉద్దేశపూర్వకంగా వైసీపీ వారు తమ యొక్క పబ్బం గడుపుకునే దానికోసం వాళ్ళ యొక్క సావరపులు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు వాళ్ళు ఏమి చేసుకోలేక ఈరోజు కూటమి ఇంత విధంగా బలపడింది. ఈరోజు గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఈ యొక్క కూటమి 2-3 పార్టీలు బలంగా ఉన్న తీరుని తట్టుకోలేక ఈరోజు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. అయినా కూడా ఈరోజు ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి ఎక్కడా కూడా ఆగటం లేదు. ఈరోజు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా బట్ట కాల్చి మగానేసే విధంగా ఇది చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ తీరు చూస్తుంటే నిజంగా బాధ వేస్తుంది. వాళ్ళకి ఇచ్చిన అవకాశం 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే చెట్లు నరకడం, పరదాలు కట్టుకోవడం,
లేదంటే ఎస్సీ ఎస్టీలని చంపడం, డోర్ డెలివరీ చేయడం, ఇవి తప్ప వాళ్ళు ఆ 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. ఆఖరికి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, బీసీ కార్పొరేషన్ నిధులు కానీ, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ 5 ఏళ్ళు కక్ష సాధింపు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ముసులు కన్నీరు కాస్తున్నారు. ఈరోజు కూటమి యొక్క అభివృద్ధి కానీ, కూటమి యొక్క ఐక్యత కానీ, కూటమి యొక్క బలమైన ఇది చూసి తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈరోజు మనం ఏ పథకమైనా కూడా, ఏ ఒక అభివృద్ధి విషయంలో కానీ, లేదంటే ఏ విషయంలో అయినా కూడా ఈరోజు మంచి నాయకత్వానికి మార్గదర్శకులైన ఆ వ్యక్తిత్వం ఉన్న నాయకులు, ఓ పక్క పవన్ కళ్యాణ్ కావచ్చు, ఓ పక్క పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఇది కావచ్చు. ఈరోజు సిద్ధాంతాలతో, ఒక కమిట్మెంట్తో, ఒక ఆలోచనతో, భవిష్యత్తు కోసం ప్లానింగ్తో పోయే నాయకత్వం చూడండి. ఈ వైపు చూస్తే వైసీపీ నిత్యము గొడవలు, హత్యలు, లేదంటే అల్లకొల్లం చేసి ఉద్దేశపూర్వకంగా చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద ఎత్తున దాన్ని రాదంతం చేసే ఒక ఆలోచనతో పోతున్న తీరు ఒకవైపు చూసే విధంగా ఉంది. చిన్న చిన్న సంఘటనలు కూడా భూతద్దం పెట్టేందుకే పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమం పరుగులు పడుతుంది. అయినా కూడా ఈ యొక్క ముస్లిం కన్నీరు గారు ప్రజలకు ఏదో అన్యాయం జరిగినట్లుగా ఈ వైసీపీ వాళ్ళు నటిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈరోజు కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ బలమైన నాయకత్వం ఉంది, మంచి సంకేతం ఇస్తున్నారు. ఓ పక్క అడిగిన వెంటనే ఈరోజు ఏదైతే కేంద్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పలానా అప్లికేషన్ పెడితే వెంటనే శాంక్షన్ చేసి డబ్బులు కూడా వేల కోట్లలో ఈరోజు ఏ ఒక్క పరిస్థితుల్లో కూడా లేదు అనుకోకుండా మననే చూసాం. గ్రామీణ మౌలిక వసతుల కోసం దాదాపు 17,000 కోట్లు మనము రిలీజ్ చేశాం, చూస్తున్నాం. అంటే ఎంత కమిట్మెంట్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని చెప్పి కేంద్రం పట్టుదలతో ఉంది. నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టిలో ఉండి ఈరోజు ఏ విషయంలో అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఈరోజు మననే చూసాం. చిత్తూరు లాంటి ప్రాంతంలో ఈరోజు 1,00,000 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఫ్యాక్టరీ, ఇలాంటివి చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అభివృద్ధి అంటే ఆ విధంగా ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా బట్ట కాల్చి మగానేసి ఈరోజు వైసీపీ వాళ్ళు ముస్లిం కన్నీరుని ఇప్పటికైనా పక్కన పెట్టి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా అన్ని విధాలుగా ముందుకు పోతున్న తీరుని మనం గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దేశ అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు ఒక పక్క చేపడతా ఉంటే, ఇవాళ దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేటటువంటి 2014 కంటే ముందు 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక స్థితి ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చి 3వ స్థానానికి ఎగబాగేటటువంటి పరిస్థితిలో ఉంది. మరోపక్క ఈ దేశంలోనే ప్రతి ఒక్క వస్తువు తయారు చేయాలనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి చిప్ నుంచి షిప్ వరకు, అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏఐ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు ప్రతి అంశం కూడా దేశం అభివృద్ధి బాట పడుతూ ఇవాళ రాష్ట్రానికి కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో 3 పార్టీల యొక్క ఐక్యత, కూటమి యొక్క ప్రభుత్వాన్ని చేసేటటువంటి అభివృద్ధి, అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇవాళ కడుపు ఉబ్బరంతో, బాధతోటి, దుగ్ధతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందినట్లయితే కనుక 3 పార్టీల యొక్క కూటమి శాశ్వతంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో గతంలో ఏ రకంగా అయితే వారు కులాలు, మతాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తగాదలు పెట్టారో, ఇవాళ ప్రతి అంశంలోనూ కూడా కులాన్ని చొప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎవ్వరికి ఎక్కడ కూడా జరగనటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో, ఆ సాయి కృష్ణకి సంబంధించినటువంటి గత చరిత్ర అంతా కూడా ఇవాళ పోలీసులందరూ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా
ఒక నిజాయితీతోటి నిబద్ధతతోటి సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాల, జరిగినటువంటి ఏమి జరిగింది అసలు, అక్కడ వ్యక్తిని చంపేశారా, చనిపోయాడా, లేకపోతే ఇంకేమైంది అనేది ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి సిట్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియచేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రాష్ట్ర ప్రజలు, కూటమి ప్రభుత్వం కూడా అదే నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. కానీ దీన్ని ఒక అంశంగా తీసుకొని కులాలకు సంబంధించినటువంటి కుమ్ములాట్లు పెట్టే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని, ముఖ్యంగా ఆ వర్గానికి సంబంధించిన నాయకులను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొక రాజకీయ వికృత క్రీడ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు గతంలో కనుక మనం చూసినట్లయితే వారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో బీసీల వర్గాలకు సంబంధించినటువంటి బాపట్లకు సంబంధించినటువంటి ఒక చిన్న కుర్రాడిని ఏ రకంగా వాళ్ళ అక్క కోసం అతను వెళ్తే ఏ రకంగా కాల్చి చంపేశారో మనం చూసాం. అదేవిధంగా అమర్నాథ్ని, అదేవిధంగా మనం చూసినట్టయితే డాక్టర్ సుధాకర్ అని ఒక దళిత డాక్టర్ని కేవలం మాస్కులు అడిగినందుకు గాను హింసించి చంపేసినటువంటి విధానం మనం చూసాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ అయినటువంటి దళితుడిని చంపటం మాత్రమే కాదు, ఇంటికి డోర్ డెలివరీ కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాపుల కోసం ఏమీ చేయనని చెప్పినటువంటి అంబటి రాంబాబుని, కాపులు ఓట్లు అవసరం లేదన్నటువంటి అంబటి రాంబాబుని ఇవాళ వెనకేసుకొని వచ్చి అటువంటి వ్యక్తులను ముందు పెట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం మరొకసారి వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. పరిశ్రమలంటే గుడ్డుల గురించి మాట్లాడేటువంటి అమర్నాథ్ ఇవాళ ఇటువంటి అంశాలను అనవసరంగా తలదూరుస్తూ తను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఒక పక్క హోంమంత్రి గారో లేకపోతే మహిళలో మేకప్ వేసుకున్నారంటున్నారు. వాటి గురించి మీకెందుకు అమర్నాథ్ గారు? అది మహిళలకు సంబంధించిన అంశం, వారికి సంబంధించిన అంశాలు వారు చూసుకుంటారు. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిగా గతంలో మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని ప్రజల్లో చీకొట్టి తరిమేశారు ఈ రాష్ట్రం నుంచి. అయినప్పటికీ కూడా మీకు బుద్ధి రాకుండా ఇవాళ కూడా మహిళల యొక్క మేకప్ల గురించి మాట్లాడేటువంటి మీరా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేది? మీకు ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు కనుక మీ తీరును మార్చుకోకపోతే, మీ నాయకుడు నడిచినటువంటి బాటలో మీరు నడవాలి అనుకుంటే మీరందరూ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా జైల్లో ఊసలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నాయి. మీరు మాట్లాడితే పోలవరం అభివృద్ధి గురించి మాట్లాడాలి. మీరు మాట్లాడవలసి వస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేషనల్ హైవేస్ ఏ రకంగా జరిగినాయి వాటి గురించి మాట్లాడాలా. మీరు మాట్లాడాల్సి వస్తే ఏ రకంగా విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తున్నాం వాటి గురించి మాట్లాడాలా. మీరు మాట్లాడాల్సి వస్తే డేటా సెంటర్లు కానీ, ఏఐ కానీ, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ ఏ రకంగా వస్తున్నాయో చూడాలి తప్పితే ఇక్కడకు వచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్స్ మీద, కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయటం కాదు. బిర్లా లాంటి బిట్స్ పిలాని నుంచి వచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్స్ మీద మీరు వారికి ఉత్తరాలు రాసి ఇక్కడ కనుక మేము ప్రభుత్వంలోకి వస్తే వీటన్నిటిని కూడా నిర్మూలిస్తామని బెదిరించడం కాదు మీరు చేయవలసినటువంటి పని. ముఖ్యంగా ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అన్ని రకాలుగా కూడా ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. మీరు రాబోయేటటువంటి రోజుల్లో మీకు వచ్చినటువంటి 11 సీట్లను కూడా వాటి నుంచి కూడా మీరు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి, మీరు ఒక్క సీటు కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు. మీరు రాబోయేటటువంటి కొద్ది రోజుల తర్వాత పాదయాత్రకు కావాల్సినటువంటి సరంజామా ఇప్పుడే మీరు రెడీ చేసుకునే విధంగా కులాల మధ్య కుంపటి పెడుతూ, కులాల మధ్య, మతాల మధ్య తగాదలు పెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ చేస్తూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా 3 పార్టీల ఐక్యంగా 29 ఎన్నికలు మాత్రమే కాదు 34 ఎన్నికల్లో కూడా గెలిచి ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం.